హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడిఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి వీడియో అయితే చేయడం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 అనేది అప్లోడ్ చేయాలి. ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ సపోర్ట్ అస్ బై హిటింగ్ ద లైక్ బటన్, షేర్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ అలాగని స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ 2026 వీడియో అయితే చేయడం జరిగిందండి, జనవరి నుంచి ఏప్రిల్ మంత్ వరకు. సో ప్లీజ్ ఆ వీడియోని కూడా మీరు చూడనట్లయితే ఆ వీడియోని కూడా చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ వీడియో అయితే చేయడం జరిగింది, అది కూడా మీకు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ దేర్. Please encourage us and support us by hitting the like button, share button. Without any delay, let's get into the video. When did SARS Mela from 16th Jan 2026 to 18th Jan 2026 was held by the Ministry of Rural Development. This event will bring together women's self-help groups SHGS from across all states of India to showcase their craftsmanship and entrepreneurial spirit. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 6 జనవరి 2026 నుండి 18 జనవరి 2026 వరకు SARS మేళా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి మహిళా స్వయం సహాయక బృందాలను SHGS ఒక చోట చేర్చి వారి చేతి వృత్తుల నైపుణ్యాన్ని మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది. And the answer is option A, గుంటూరు. ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించింది అంటే గుంటూరులో నిర్వహించబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 6 జనవరి 2026 నుండి 18 జనవరి 2026 వరకు SARS మేళా గుంటూరులో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి మహిళా స్వయం సహాయక బృందాలను ఒకచోట చేర్చి వారి చేతి వృత్తుల నైపుణ్యాన్ని మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది. A nation workshop on MISHTI, Mangrove Initiative for Shoreline Habitats and Tangible Incomes was held successfully in which city of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో MISHTI తీర ప్రాంత ఆవాసాల మరియు స్పష్టమైన ఆదాయాల కోసం మడ అడవులు కార్యక్రమంపై జాతీయ కార్యశాల విజయవంతంగా జరిగింది. And the answer is option C, విజయవాడ. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో MISHTI తీర ప్రాంత ఆవాసాల మరియు స్పష్టమైన ఆదాయాల కోసం మడ అడవుల కార్యక్రమంపై జాతీయ కార్యశాల విజయవంతంగా జరిగింది. Recently, the Union government released how much amount as a part of second installment of 15th Finance Commission United Grants for the financial year 2025 to 2026 to Panchayati Raj Institution in Andhra Pradesh. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీరాజ్ సంస్థలకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘ ఏకీకృత గ్రాంట్ల 2వ విడతలో భాగంగా ఎంత మొత్తాన్ని విడుదల చేసింది? And the answer is option A, 410.76 crores. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీరాజ్ సంస్థలకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘ ఏకీకృత గ్రాంట్ల 2వ విడతలో భాగంగా 410.76 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. Andhra Pradesh government has given approval for the release of how much amount for the Atal Abhyudaya Yojana scheme, which aims to create awareness across the state on the core and movement of elderly people. వృద్ధుల సంరక్షణ మరియు క్షణికత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించే లక్ష్యంతో ఉన్న అటల్ అభ్యుదయ యోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది? And the answer is option B, 2.91 crores. వృద్ధుల సంరక్షణ మరియు క్షణితత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించే లక్ష్యంతో ఉన్న అటల్ అభ్యుదయ యోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2.91 కోట్ల మొత్తాన్ని విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. Recently, where did Union Commerce and Industry Minister laid the foundation stone for India's first drone city and space city in Andhra Pradesh?
భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ నగరం మరియు అంతరిక్ష నగరానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఓర్వకల్. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ నగరం మరియు అంతరిక్ష నగరానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఇటీవల ఓర్వకల్లో శంకుస్థాపన చేశారు. Recently, which of the following companies has exchanged government orders with Andhra Pradesh for the development of a 1200 megawatts battery energy storage system BESS at Nandyal? ఇటీవల నంద్యాలలో 1200 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESS అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్తో ప్రభుత్వ ఉత్తర్వులను మార్పిడి చేసుకున్న కంపెనీ ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇటీవల నంద్యాలలో 1200 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులను మార్పిడి చేసుకున్న కంపెనీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. Recently, Andhra Pradesh has partnered with which of the following companies is to set up India's first gigascale cluster to manufacture electric air taxis in Anantapur district? ఇటీవల ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను తయారు చేయడానికి భారతదేశపు మొట్టమొదటి జిగా స్కేల్ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి కింది వాటిలో ఏ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సరళ ఏవియేషన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను తయారు చేయడానికి భారతదేశపు మొట్టమొదటి జిగా స్కేల్ క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి సరళ ఏవియేషన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Recently, the name of hotels resort under Andhra Pradesh Tourism Development Corporation APTDC changed to dash from name Harita. ఇటీవల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDC పరిధిలోని హోటళ్లు, రిసార్ట్ల పేరు హరిత నుండి డాష్ గా మార్చబడింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ హరిత పున్నమి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ APTDC పరిధిలోని హోటళ్లు, రిసార్ట్ల పేర్లు హరిత నుండి హరిత పున్నమిగా మార్చబడింది. Recently, Union Minister of Rural Development has inaugurated the rejuvenated Vengalayapalem tank developed at a cost of 1.20 crores in which of the following places in Andhra Pradesh? ఇటీవల కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రి ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో 1.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన పునరుజ్జీవింపబడిన వెంగళాయపాలెం ట్యాంక్ను ప్రారంభించారు? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గుంటూరు. ఇటీవల కేంద్రం గ్రామీణాభివృద్ధి మంత్రి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో 1.20 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన పునరుజ్జీవింపబడిన వెంగళాయపాలెం ట్యాంక్ను ప్రారంభించారు. According to a recent Bank of Baroda report, Dash has emerged as India's top investment destination, capturing 25.03% of all current fiscal 2026. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2026 మొత్తంలో 25.03% ఆక్రమించి భారతదేశపు అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా డాష్ ఆవిర్భవించింది. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అమరావతి ఆంధ్రప్రదేశ్. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2026 మొత్తంలో 25.03 ఆక్రమించి భారతదేశ అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. Recently, which of the following companies has successfully commissioned the world's first and largest liquid conservation maximum residue upgradation facility RUF at its refinery in Visakhapatnam, Andhra Pradesh? ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని శుద్ధి కర్మాగారంలో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద ద్రవ పరిరక్షణ గరిష్ట అవశేషాల అప్గ్రేడేషన్ సౌకర్యాన్ని విజయవంతంగా ప్రారంభించిన కంపెనీ ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని శుద్ధి కర్మాగారంలో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద ద్రవ పరిరక్షణ గరిష్ట అవశేషాల అప్గ్రేడేషన్ సౌకర్యాన్ని విజయవంతంగా ప్రారంభించిన కంపెనీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. Dagadarthi Greenfield Airport project, recently approved by Andhra Pradesh Cabinet, is located in which of the following district and will become the 8th airport of the state? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్ట్ కింది వాటిలో ఏ జిల్లాలో ఉంది మరియు రాష్ట్రంలో 8వ విమానాశ్రయంగా అవతరిస్తుంది? And the answer is option C, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో ఉంది మరియు రాష్ట్రంలో 8వ విమానాశ్రయంగా అవతరిస్తుంది. What is the name of the project started by Forest Department of Andhra Pradesh to protect coastal regions from the natural calamities? ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? And the answer is option A, Great Green Wall of Andhra Pradesh. ప్రకృతి వైపరీత్యాల నుండి తీర ప్రాంతాలను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Recently, World Economic Forum has announced a new center for the fourth industrial revolution in which of the following Indian state focusing on AI innovation, energy transition, cyber resilience and frontier technology. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం AI ఆవిష్కరణ, శక్తి పరివర్తన, సైబర్ రిజైలెన్స్ మరియు ఫ్రంటియర్ టెక్నాలజీపై దృష్టి సారించి 4వ పారిశ్రామిక విప్లవం కోసం కింది ఏ భారత రాష్ట్రంలో ఒక కొత్త కేంద్రాన్ని ప్రకటించింది? And the answer is option C, ఆంధ్రప్రదేశ్. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం AI ఆవిష్కరణ, శక్తి పరివర్తన, సైబర్ రిజైలెన్స్ మరియు ఫ్రంటియర్ టెక్నాలజీపై దృష్టి సారించే 4వ పారిశ్రామిక విప్లవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త కేంద్రాన్ని ప్రకటించింది. Recently, Chief Minister of Andhra Pradesh has announced planned development a new spaceport at which place private launch mission. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రైవేట్ ప్రయోగ మిషన్ ఏ ప్రదేశంలో కొత్త స్పేస్ పోర్ట్ను అభివృద్ధి చేసే ప్రణాళికను ప్రకటించారు? And the answer is option A, హోప్ ఐస్లాండ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రైవేట్ ప్రయోగ మిషన్ హోప్ ఐస్లాండ్ ప్రదేశంలో కొత్త స్పేస్ పోర్ట్ను అభివృద్ధి చేయాలనే ప్రణాళికను ప్రకటించారు. As per recent information, Andhra Pradesh is set to host world's large green ammonia project at Kakinada. The project, with an estimated investment of $10 billion, is being developed by which of the following companies? తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. సుమారు $10 బిలియన్ల పెట్టుబడితో జరగనున్న ఈ ప్రాజెక్టును కింది ఏ కంపెనీలలో ఏది అభివృద్ధి చేస్తుంది? And the answer is option 1, AM Green. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. సుమారు $10 బిలియన్ల పెట్టుబడితో జరగనున్న ఈ ప్రాజెక్టును AM కంపెనీతో అభివృద్ధి చేయనుంది. Recently, Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan has been formally inducted into which of the following traditional Japanese martial arts of swordsmanship, earning a unique honor? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక విశిష్ట గౌరవాన్ని పొందుతూ కింది వాటిలో ఏ సాంప్రదాయ జాపనీస్ ఖడ్గ విద్యలో లాంఛనంగా దీక్ష పొందారు? And the answer is option C, కెన్జుట్సు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక విశిష్ట గౌరవాన్ని పొందుతూ కెన్జుట్సు సాంప్రదాయ జాపనీస్ ఖడ్గ విద్యలో లాంఛనంగా దీక్ష పొందారు. Dagadarthi Greenfield Airport project, recently approved by Andhra Pradesh Cabinet, is located in which of the following district and will become the 8th airport of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇటీవల ఆమోదించిన దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్ట్ కింది జిల్లాలలో దేనిలో ఉంది మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క 8వ విమానాశ్రయంగా మారనుంది?
And the answer is option B, Nellore. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇటీవల ఆమోదించిన దగదత్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క 8వ విమానాశ్రయంగా మారనుంది. Recently, which of the following companies has successfully commissioned the world's first and largest conversion maximum residue upgradation facility RUF at its refinery in విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్? ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న తన రిఫైనరీలో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మాక్సిమం రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీని క్రింది కంపెనీలలో ఏది విజయవంతంగా ప్రారంభించింది? And the answer is option D, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న తన రిఫైనరీలో ప్రపంచంలోని మొట్టమొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మాక్సిమం రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ విజయవంతంగా ప్రారంభించింది. As per recent information, which of the following companies is said to build world's first autonomous maritime shipyard and system center in Andhra Pradesh, aimed at advancing innovation and setting global benchmarks in autonomous maritime technology? ఇటీవల సమాచారం ప్రకారం స్వయం ప్రతిపత్తి సముద్రం సాంకేతికతలతో ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లడం మరియు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడం లక్ష్యంగా కింది కంపెనీలలో ఏది ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచంలోని మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి మారిటైమ్ షిప్యార్డ్ మరియు సిస్టమ్ సెంటర్ను నిర్మించనుంది? And the answer is option E, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇటీవల సమాచారం ప్రకారం స్వయం ప్రతిపత్తి సముద్ర సాంకేతికతలతో ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్లడం మరియు ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడం లక్ష్యంగా సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రపంచంలోని మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి మారిటైమ్ షిప్యార్డ్ మరియు సిస్టమ్ సెంటర్ను నిర్మించనుంది. పొందూరు ఖాదీ, which recently received a geographical indication GI tag, is associated with which of the following states? ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందిన పొందూరు ఖాదీ కింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించినది? And the answer is option C, ఆంధ్రప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక GI ట్యాగ్ పొందిన పొందూరు ఖాదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. As per recent information, the 40th Asian Waterbird Census and 60th International Waterbird Census will enumerate the bird species of Koringa Wildlife Sanctuary in January 2026. Koringa Wildlife Sanctuary is located in which of the following Indian states? ఇటీవల సమాచారం ప్రకారం 40వ ఆసియా నీటి పక్షుల జనాభా లెక్కింపు మరియు 60వ అంతర్జాతీయ నీటి పక్షుల జనాభా లెక్కింపు జనవరి 2026లో కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం యొక్క పక్షి జాతులను లెక్కిస్తాయి. కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం కింది భారతీయ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఉంది? And the answer is option D, ఆంధ్రప్రదేశ్. ఇటీవల సమాచారం ప్రకారం 40వ ఆసియా నీటి పక్షుల జనాభా లెక్కింపు మరియు 60వ అంతర్జాతీయ నీటి పక్షుల జనాభా లెక్కింపు జనవరి 2026లో కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం యొక్క పక్షి జాతులను లెక్కిస్తాయి. కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం కింది భారతీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. Recently, India's longest cantilever glass skywalk bridge has been opened in which of the following cities? ఇటీవల భారతదేశంలోని అతి పొడవైన cantilever glass skywalk వంతెన కింది ఏ నగరంలో ప్రారంభించబడింది? And the answer is option C, విశాఖపట్నం. ఇటీవల భారతదేశంలోని అతి పొడవైన cantilever glass skywalk వంతెనను విశాఖపట్నం నగరంలో ప్రారంభించబడింది. Recently, National Education Society for Tribal Students NESTS has organized the 6th National Ekalavi Model Residential Schools EMRS Cultural and Literary Fest and Kala Utsav UGBHAV 2025 in which of the following states?
ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESDS 6వ నేషనల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ EMRS సాంస్కృతిక మరియు సాహిత్య ఉత్సవం మరియు కళా ఉత్సవ్ UGBHAB 2025 ఏ రాష్ట్రంలో నిర్వహించింది? And the answer is option B, Andhra Pradesh. ఇటీవల నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ NESDS 6వ నేషనల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ EMRS కల్చరల్ మరియు లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ UGBHAB 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించారు. Recently, National Forensic Science University NFSU is decided to establish its campus in which city of Andhra Pradesh? ఇటీవల నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? And the answer is option C, అమరావతి. ఇటీవల నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ తన క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని అమరావతి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. Deep Sea Marine Microbial Repository, which is first of its kind being set up in which place of Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో తొలిసారిగా డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపోజిటరీ ఏర్పాటు చేయనున్నారు? And the answer is option B, నెల్లూరు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ప్రాంతంలో తొలిసారిగా డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపోజిటరీ ఏర్పాటు చేయనున్నారు. Recently, Central Ayush Minister Pratap Rao Jadhav on 2nd December in Rajya Sabha announced establishment of Central Research Institute of Yoga and Naturopathy at which of the following place of Andhra Pradesh? ఇటీవల కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ డిసెంబర్ 2న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నాచురోపతి ఏర్పాటును ప్రకటించారు? And the answer is option A, నడింపాలెం గుంటూరు డిస్టిక్. ఇటీవల కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ డిసెంబర్ 2న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్లోని నడింపాలెం గుంటూరు డిస్టిక్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నాచురోపతి ఏర్పాటును ప్రకటించారు. Where did from Deputy CM of Andhra Pradesh started పల్లె పండుగ 2.0 program? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? And the answer is option A, శివకోడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని శివకోడులో ప్రారంభించారు. Recently, central government reviewed the implementation Jal Sanchay Jana Bhagidari in villages. Andhra Pradesh stood in which place for the implementation of the program? ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో జల్ సంచయ్ జన భాగీదారీ అమలును సమీక్షించింది. ఈ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? And the answer is option A, ఫస్ట్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో జల్ సంచయ్ జన్ భాగీదారీ అమలు సమీక్షించింది. ఈ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ 1వ స్థానంలో ఉంది. Recently, Andhra Pradesh has signed an agreement with which of the following companies to develop a 300 megawatts hyperscale data center campus called TDGAP1 Tillman Digital Gateway Andhra Pradesh 1 in Visakhapatnam. విశాఖపట్నంలో TDGAP1 Tillman Digital Gateway Andhra Pradesh 1 అని 300 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? And the answer is option B, Tillman Global Holding. విశాఖపట్నంలో TDGAP1 Tillman Digital Gateway ఆంధ్రప్రదేశ్ 1 అని 300 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇటీవల టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. According to a recent report, Bank of Baroda, which city has emerged as India's top investment destination, capturing 25.3% of all proposed investments in the first 9 months of fiscal year 2026.
బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఇటీవల నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ప్రతిపాదిత పెట్టుబడులలో 25.3% దక్కించుకొని భారతదేశపు అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా ఏ నగరం అవతరించింది? And the answer is option B, అమరావతి, ఆంధ్రప్రదేశ్. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఇటీవల నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ప్రతిపాదిత పెట్టుబడులలో 25.3% దక్కించుకొని భారతదేశపు అగ్ర పెట్టుబడి గమ్యస్థానంగా అమరావతి నగరం అవతరించింది. Recently, Government of Andhra Pradesh has launched which of the following technology-driven initiative aimed at mitigating human-wildlife conflict and protecting crops, livestock and human life in forest fringe villages from wild animals. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడం మరియు అటవీ అంచు గ్రామాలలో పంటలు, పశువులు మరియు మానవ ప్రాణాలను వన్యప్రాణుల నుండి రక్షించడం లక్ష్యంగా కింది వాటిలో ఏ సాంకేతికత ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించింది? And the answer is option D, Hanuman. Hanuman means healing and nurturing units for monitoring, aid and nursing of wildlife. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడం మరియు అటవీ అంచు గ్రామాలలో పంటలు, పశువులు మరియు మానవ ప్రాణాలను వన్యప్రాణుల నుండి రక్షించడం లక్ష్యంగా హనుమాన్ సాంకేతికత ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించింది. Recently, Directorate of Revenue Intelligence (DRI) has busted the clandestine facility engaged in the production of alprazolam in Andhra Pradesh. The intelligence-driven operation was conducted under the which of the following code names? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అల్ప్రాజోలం ఉత్పత్తుల్లో నిమగ్నమై ఉన్న ఒక రహస్య కేంద్రాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI ఛేదించింది. నిఘా ఆధారిత ఈ ఆపరేషన్ కింది వాటిలో ఏ కోడ్ నేమ్ కింద నిర్వహించబడింది? And the answer is option B, Operation White Hammer. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో అల్ప్రాజోలం ఉత్పత్తుల్లో నిమగ్నమై ఉన్న ఒక రహస్య కేంద్రాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఛేదించింది. నిఘా ఆధారిత ఈ ఆపరేషన్ వైట్ హ్యామర్ కోడ్తో నిర్వహించబడింది. Recently, Andhra Pradesh launched its first tribal millet-based food in the name of. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తన తొలి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహారాన్ని ఏ పేరుతో ప్రారంభించింది? And the answer is option A, అరకు కౌని. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తన తొలి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహారాన్ని అరకు కౌని పేరుతో ప్రారంభించింది. Recently, Niti Aayog has sanctioned how much as financial assistance to support program is being undertaken at Rural Inclusion, Skilling and Entrepreneurship Center at Guntupalli in Ibrahimpatnam Mandal, NTR district in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ గుంటుపల్లిలోని గ్రామీణ సమైక్యత నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక కేంద్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నీతి ఆయోగ్ ఇటీవల ఎంత ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది? And the answer is option A, 1.55 crores. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని గ్రామీణ సమైక్యత నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక కేంద్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నీతి ఆయోగ్ ఇటీవల 1.55 crores మంజూరు చేసింది. According to the recently released Consumer Justice Report 2026, which of the following states has recorded the highest case disposal among the 19 large and mid-sized states in India? ఇటీవల విడుదల అయిన వినియోగదారుల న్యాయ నివేదిక 2026 ప్రకారం భారతదేశంలోని 19 పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాలలో కింది వాటిలో ఏ రాష్ట్రం అత్యధిక కేసుల పరిష్కారాన్ని నమోదు చేసింది? And the answer is option B, ఆంధ్రప్రదేశ్. ఇటీవల విడుదలైన వినియోగదారుల న్యాయ నివేదిక 2026 ప్రకారం భారతదేశంలోని 19 పెద్ద మరియు మధ్య తరహా రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధిక కేసుల పరిష్కారాన్ని నమోదు చేసింది. Recently, the government of Andhra Pradesh has launched a new scheme to provide free bus travel to persons with a disability across the state. What is the name of the scheme?
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు ఏమిటి? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దివ్యాంగ శక్తి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. As per recent data from central government, what is the rank of Andhra Pradesh in tobacco cultivation in India? కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్. కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ స్థానం 2వ ర్యాంకు. Recently, where did Indian Navy launch ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ? ఇటీవల భారత నౌకాదళం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను ఎక్కడ ప్రారంభించింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, విశాఖపట్నం. ఇటీవల భారత నౌకాదళం అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను విశాఖపట్నంలో ప్రారంభించింది. Recently, Kuppam in Andhra Pradesh set a Guinness World Record by distributing how many electric cycles in a single day under Green and Healthy Kuppam initiative. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కుప్పం హరిత మరియు ఆరోగ్యకరమైన కుప్పం కార్యక్రమం కింద ఒక్క రోజుల్లో ఎన్ని ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 5555. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కుప్పం హరిత మరియు ఆరోగ్యకరమైన కుప్పం కార్యక్రమం కింద ఒక్క రోజుల్లోని 5555 ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. Recently, Andhra Pradesh Police launched the AI4AP police project on pilot basis in 3 districts. Which of the following district is not among the 3? ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు 3 జిల్లాలు AI4AP పోలీస్ ప్రాజెక్టును పైలట్ ప్రతిపాదికను ప్రారంభించారు. క్రింది జిల్లాలలో ఆ మూడిట్లోని లేనిది ఏది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, వెస్ట్ గోదావరి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు 3 జిల్లాల్లో AI4AP పోలీస్ ప్రాజెక్టును పైలట్ ప్రతిపాదికను ప్రారంభించారు. అవి ఏ జిల్లాల్లో అంటే చిత్తూరు, అన్నమయ్య అండ్ గుంటూరు. To prevent sexual offense against children and strengthen child safety mechanisms across the Andhra Pradesh state, which of the following project? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలపై లైంగిక నేరాలను నివారించడానికి మరియు బాలల భద్రతా యంత్రాంగాలను బలోపేతం చేయడానికి క్రింది వాటిలో ఏ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది? అండ్ ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఆపరేషన్ చిన్నారి తల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలపై లైంగిక నేరాలను నివారించడానికి మరియు బాలల భద్రతా యంత్రాంగాలను బలోపేతం చేయడానికి ఆపరేషన్ చిన్నారి తల్లి ప్రాజెక్టును ఉద్దేశించబడింది.